చనిపోయిందని ఫోన్ వచ్చింది మాకు. అంటే ఆమె ఎమ్మడు ఒక ఆయన పని చేస్తాడు, ఎంబడి ఉంటాడు సాయంత్రం. ఆయన ఏమో కలిసి పని చేస్తారు, వస్తారు, చెప్తారు. ఆయననే పొద్దున చూసిందంటే, మరి పొద్దున ఆయన ఎందుకు వచ్చిండో తెలియదు. వచ్చిందంటే డోర్ పుల్లనే ఉందంట, చూసిందంటే మీ అమ్మ చనిపోయిందని అబ్బాయికి ఫోన్ చేసి చెప్తే, మా అబ్బాయి వచ్చిండు ఇక్కడ, అలా కొడుకు పెద్ద ఆయన పవన్ ఆయన వచ్చిండు. ఆయన వచ్చి మాకు ఫోన్ చేసిండు, అమ్మ ఇట్లా మమ్మీ చనిపోయింది, ఇట్లా సాయి ఫోన్ చేసిండు చెప్పిండు అని. వచ్చే వరకు డోర్లు అన్ని ఇరగొట్టే ఉన్నాయి, అన్ని గొల్లాలు అన్ని లోపల గొల్లాలు కూడా ఇరిగిపోయి ఉన్నాయి, గొల్లాలని తీసే ఉన్నాయి, డోర్లు ఓపెనే ఉన్నాయి సార్. ఇది జరిగింది. అసలు ఏమైంది ఏందో మాకేం తెలియదు. ఇక్కడ ఎన్ని రోజుల నుంచి ఉంటుందో తెలియదు సార్. అప్పుడైతే బేంపేట అక్కడనే ఉన్నాము, ప్రకాష్ నగర్. ముగ్గురు పిల్లలు, పెద్ద ఆయన పేరు పవన్, తర్వాత బాబు తర్వాత శ్రీజ, అది మున్న. ముగ్గురు నా దగ్గరనే ఉంటారు సార్. అమ్మమ్మ వాళ్ళ ఇంటికన్నా ఉంటారు కవకూరులో. నేనే ఆ పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇంతవరకు కూడా పెంచి పెద్ద చేస్తున్నా సార్. అక్కడనే స్కూల్ అంతా అక్కడనే నా దగ్గరనే వాళ్ళు. మేము చూడండి ఎవరి మీద అనుమానం అయితే లేదు సార్. వాళ్ళు ఎమ్మడ పని చేస్తే ఆయన మీద నాకు అనుమానం ఉంది. సాయి.